రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేతలపై ఈరోజు బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ స్పందిస్తూ ఎల్బీ నగర్లో 8 షాపులు ఉన్నాయని కేవలం 6 కేటాయిస్తే మిగతా వారి పరిస్థితి ఏంటని, మిగతా వారికి న్యాయం ఎలా చేస్తారని, బాధితులకు న్యాయం చేయకపోతే ఉపేక్షించేది లేదని వారు పేర్కొన్నారు. ఈరోజు నిజం మీ దగ్గర నుంచి మా దగ్గరికి రీచ్ అయ్యేలోపు అబద్ధం అంతా ప్రపంచమంతా చుట్టేస్తాయట. ఇప్పుడు ఎల్బీ నగర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అట్లనే ఉన్నాయి. ఎందుకని చెప్పేసినంటే ఒకరి మీద ఉన్న ఒకరికి ఉన్న కోపంతో, ఒకరి మీద ఒకరికి ఉన్న ఈగోలతోని అటు కాంగ్రెస్ నాయకులకు ఇటు డివిజన్ నాయకులకు వడక ఈ డివిజన్లో ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా ఏంది అని చెప్పేసినంటే ఎలక్షన్లలో మీకు ఉన్న ఈగోలను ముందడికి తీసుకుపోయి ఈరోజు నిజమైన బాధితులకు, లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే విషయాన్ని ఈరోజు మీకు స్పష్టంగా అడగదలుచుకున్నాను. ఇక్కడ నుంచి అక్కడి వరకు మీరు 120 ఫీట్లు వదిలిపెట్టి వీళ్ళకు బాధ్యతల కోసం షాపులు వదిలిపెట్టారు. తర్వాత ఏం చేసారు, ఆ పక్కన వినాయక మండపం కోసము 21x12 అక్కడ షాపులు కేటాయించారు. పక్కన వేల్పమ్మ కోసం ఒక 7 ఫీట్ల షాపులు కేటాయించారు. నేను ఇప్పుడు మీరు ఏం చేసారు, ఇక్కడ వెలిచినాయన్ని అక్రమం అని చెప్పేసి అదే 6 షాపులను ఉంచారు కదా. ఆ రోజు ఈ సింగరేణి ఇచ్చినటువంటి ఈ నర్సింగ్ కాలేజ్ గోడను ఎమ్మెల్యే చెప్పండి రామగుండంలో చీమ కూడా చిట్టుకోనేది కదా. ఇంత నర్సింగ్ కాలేజ్ గోడను కూలగొట్టేటప్పుడు ఇక్కడ వరకు బాధితులకు 120 ఫీట్లు ఇచ్చి అక్కడ ఏల్పమ్మ గుడికి, వినాయక గుడికి 30 ఫీట్లు అన్ని కలిపి 150 ఫీట్ల గోడను తీసినప్పుడు మీకు ఇవే 6 షాపులు ఉన్నాయని చెప్పి తెలియదా? ఆ 6 షాపుల మందమే గోడ కూల్చోపోయారు. అప్పుడు మరి 150 ఫీట్ల గోడను ఎందుకు కూల్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు షాపులు కూల్చినప్పుడు షాపుల పరిస్థితి ఇది ఒక్కసారి చూడాలి. షాపుల పరిస్థితి క్లియర్ కట్గా ఎన్ని షాపులు కూలినాయి, ఒక్కొక్క షాపు ఎన్ని ఫీట్లు ఉన్నది అని చెప్పేసి క్లియర్ క్రిస్టల్గా ఉన్నది. ఇప్పుడు ఇది ఎందుకు గమనిస్తలేరు మీరు? ఒకరు వచ్చేమో 16 షాపులు అని అంటారు. ఇంకో అన్న, నేను ఎవరిని తప్పు పడతానని క్రిటిసైజ్ చేస్తలేను, ఓ అన్నవయ్యేమో 15 షాపులు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ పెడతారు. కాంగ్రెస్ నాయకులు వచ్చేమో ఇవే 6 షాపులు, మిగతా వాళ్ళకు షాపులు లేవు అని చెప్పేసి అంటారు. 12 షాపులు ఉన్నట్టు ఫ్లెక్సీలో రాయండి అని చెప్పేసి అంటారు. కార్పొరేటర్ షాప్ వచ్చేమో 8 మంది బాధితులు ఉన్నారు, 10 షాపులు ఉన్నాయి, మేము మెట్లు పడదామని చెప్పేసి అనుకుంటామని ఆయన డిజైన్ పెట్టాడు. నేను ఒకటే విషయం అడుగుతానా, మీరు 6 షాపులు ఉన్నాయి, 6 బాధితులు అన్నారు కదా. చలో మీరు అన్నారు కదా, మేము ఛాలెంజ్ విసురుతున్నాం. 24 గంటలలో 6 బాధితులు ఎవరో 6 బాధితుల ఫ్లెక్సీ రేపటిలోపు ఈ టైం వరకు 24 గంటలలో మీరు పెడతారా, మీ కాంగ్రెస్ పార్టీ పెడతారా? పెట్టాలి. 6 ఉన్నారా, మిగతా వాళ్ళు లేరా బాధితులు అని చెప్పేసి మీరు స్పష్టంగా ప్రకటించాలి. నేను 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ డివిజన్లు ఉన్నా. అక్కడ పూసాల శంకరన్న తేల నడిపి నేను చిన్నప్పటి నుంచి చూసిన. సోడాల కనకమ్మ, సోడాల ఆమె దగ్గర ఆయన షాపు నడిచింది. చికెన్ సెంటర్ రమేష్ అన్న, ఆయన చికెన్ షాపు నడుతుండే 3. పక్కన ఇమ్రాన్ మటన్ కొట్టిండు 4. 5 అక్కడ షారుఖ్ తిలక్ నుంచి వాళ్ళ నాన్న చచ్చిపోయిన, వాళ్ళ నాన్న కొట్టిండు, ఆయన కొట్టిండు 5. 6వ షాపు గౌసుకు మేకల షాపు ఉన్నది, అక్కడ మేము అందరం చూసినాం 6. 7వ షాపు గంగపుత్ర బెస్త సంఘం వాళ్ళది ఉండే 7. 8వ షాపు కొత్తపల్లి సార్ అన్నది ఉండే 8. ఇప్పుడు 8 మంది బాధితులు ఇక్కడనే కనిపిస్తారు కదా, మరి 6 ఉన్నారంటే మిగతా 2 అడిగిపోవాలి. మీరు చికెన్ సెంటర్ రమేష్ అన్న ఉన్నాడు. ఒకసారి ఆయన దగ్గర పోరి, ఆయన 35 ఫీట్ల షాపు, ఆయనకి ఇలా 20 ఫీట్లు ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఆయన జరిగింది కదా ఇంకొక షాపు. ఆ బెత్త సంఘం వల్ల 23 ఫీట్లు ఉండే, ఆయనకు 20 ఫీట్లు ఇస్తా అన్నారు, ఆయనకు కూడా పెరిగింది కదా ఒక షాపు. అంటే మీరు ఎవరిని ఇలా లాలూచి చేద్దామనో, వీళ్ళు ఎవరిని మోసగించుదామని ప్రయత్నిస్తారు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి స్పష్టంగా అడగదలుచుకున్నాం. ఈ రేపుకి ఈ టైం వరకు మీరు 6 షాపుల ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల లిస్టు ఇక్కడే వేయాలి. మిగతా వాళ్ళు ఏంటిది అంటే మీరు ఏంది అంటే ఇప్పుడు మేమేంది రాజకీయం చేయదలుచుకోలేదు, మేము ఏంది అని చెప్పేసి సొల్యూషన్ తీసుకోదలుచుకున్నాం. ఇప్పుడు ఒకవేళ మీరు 6 షాపులు వేసారు అనుకో, రేపు అందరు కొట్టకదత్తారు మాకు షాపులు లేవా అని చెప్పేసి. కాబట్టి మేము దయచేసి ఎమ్మెల్యే గారిని, మేయర్ గారిని ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామంటే, మీరు ఒక అఖిలపక్షం కమిటీ వేయండి. ఈ డివిజన్ లోపల ఓ స్వచ్ఛంద సంస్థ అయినా తీసుకోండి. ఓ బీఆర్ఎస్ నుంచి నీరడ్ సీనన్న మొన్న పోటీ చేసిండు, ఆయన దళిత నాయకుడు, ఆయన తీసుకోండి. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మొన్న నుంచి కొట్లాడతారు కదా, వాళ్ళని తీసుకోండి. ఈ డివిజన్ 11వ డివిజన్ దాతరి విజయ్ ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలోనే ఇది నడిచింది కదా, ఆయన తీసుకోండి. ఇక్కడ కార్పొరేటర్ సూర్య ఉన్నాడు కదా, ఆయన తీసుకోండి. బీజేపీ నుంచి ఒకరు తీసుకోండి. అఖిలపక్షం వేసి ఒక మేయర్ సమన్వయం చేస్తాడా చేసి ఈ అఖిలపక్షంతో ఇక్కడ ఉన్న బాధితులందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేయండి.
నేను దయచేసి న్యాయాన్ని మాత్రమే కోరుకుంటున్నాం. ఎవరికి దయచేసి అన్యాయం చేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.